కాసేపట్లో శంషాబాద్ నోవాటెల్లో సిఎల్పి భేటీ ప్రారంభం కానుంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆ సిఎల్పి సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ప్రభుత్వము ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా గానీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది. ప్రభుత్వము ఆశించిన తరహాలో పనిచేసినా గానీ దాన్ని తీసుకెళ్లడంలో అటు ఎమ్మెల్యేలు, ఇటు మంత్రులు, ఇటు ఎమ్మెల్సీలు, ఇటు ఎంపీలు తమ పాత్ర పోషించలేకపోతున్నారనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిందో ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను ఆదేశించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భూభారతి చట్టము ధరణి నుంచి ధరణి వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారనేది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ధరణి రద్దు చేస్తాం, భూభారతిని తెస్తాము అనేది కూడా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో భూభారతి చట్టాన్ని కూడా అమలు చేశారు. దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి, రైతుల్లోకి తీసుకెళ్లాలనేది కూడా చర్చ జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో వాటన్నిటి కూడా విస్తృతంగా తీసుకుపోవాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో చర్చనున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సన్నబియ్యం ఏదైతే దేశంలో తెలంగాణలోనే మొట్టమొదటి రాష్ట్రము ఈ యొక్క సన్నబియ్యము ఇవ్వడము, ఈ యొక్క సన్నబియ్య పథకాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరుల మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఆదేశించే అవకాశాలు కనబడుతున్నాయి. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతో తిప్పికొట్టడంలో విఫలమైందనేది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ప్రతిపక్ష విమర్శలను కూడా తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి నేతలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదే విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోవాలి. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పింది కానీ ఆశించిన తరహాలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు రాలేదు.